వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ కార్తీక్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఈ నెల 27 నుంచి రుద్రారంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు. మంత్రులు కొండ సురేఖ, గడ్డం వివేక్లను ఆహ్వానించిన ఆలయ ఈవో. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. నారాయణఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో సామాజిక కార్యక్రమం. నాచారం డివిజన్లో పట్టిపీడిస్తున్న దోమల సమస్య. స్థానికుల ఫిర్యాదుతో గుర్రండెక్క తొలగించిన అధికారులు. మేడ్చల్ జిల్లాలో ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న అక్రమార్కులు. బాధితులకు అండగా ఉంటానని భరోసానిచ్చిన బీజేపీ నేత. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గణేష్ దేవస్థానం వినాయక చవితి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా మంత్రి కొండ సురేఖ, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిలను దేవస్థానం అధికారులు ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులతో రాకతో వేడుకలు మరింత శోభాయమానంగా ఉంటాయని దేవస్థానం ధర్మకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. దేవస్థానం చరిత్రలోనే ఈ స్థాయి ప్రముఖులు ఒకేసారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావడం ఇదే తొలిసారి అని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఈవో లావణ్య తెలిపారు. सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविद्ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे तमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमेश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. सिद्धिविनायक स्वामी संपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तु. राजद्वारे राजमुखे सर्वदा. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని డిగ్నిటీ డైవ్ ఫౌండేషన్ వండర్సన్ బుల్లెటిన్స్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సామాజిక సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడంతో పాటు బాలికల పరిశుభ్రత, కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, చైల్డ్ రైట్స్ అడ్వకేట్ అనుపమారెడ్డి, డిఎస్పీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువులో ముందుకు సాగి సమాజంలో ఉన్నత స్థానాలు సంపాదించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. అందరూ టాపర్స్. తెలంగాణ రాష్ట్రంలో నారాయణఖేడ్ ప్రభుత్వ కాలేజీ, ప్రభుత్వ పాఠశాల నుండి ఈరోజు టాప్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ కూడా సాధించినట్టు కనుక నారాయణఖేడ్ చాలా ముందుకు పోయింది. ఇంకా మనకు సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరిగ్గా అవకాశాలు లేవు, చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉన్నది. ఇంకా మనము మీకు సదుపాయాలు కల్పిస్తే ఇంకా ముందుకు పోతారని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంది. ఇట్లాంటి వెనుకబడ్డ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి, నేను ఈ ఫౌండేషన్ వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. వారికి ఎప్పుడు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు నేను మర్చిపోయాను, వారి వాలంటీర్స్ ప్లస్ ఈ బైక్ రైడర్స్. సార్ మేడం అంత దూరం నుండి వస్తారు మీరు బైక్ మీద ఎందుకు నేను అడిగితే వాళ్ళు బైక్ రైడర్స్ గురించి చెప్పారు. అన్ని సేఫ్టీ మీద తీసుకొని వస్తారు. They are not bike riders, but bike warriors. They are warriors. అదే చెప్పారు మేడం నాకు మా సోదరిమణి గ్రేసీ గారు. కాబట్టి ఈరోజు రోడ్డు భద్రత గురించి, తర్వాత హెల్త్ గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి
మా ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు, నాణ్యమైన భోజనం అందియాలి, పౌష్టికాహారం అందియాలి. అంగన్వాడీ నుండి హై స్కూల్ పిల్లల వరకు కూడా పౌష్టికాహారం అందిస్తూ ఉన్నారు. For taking out this initiative and organizing this event. I also congratulate local MLA Sanjeev Reddy Garu to render support for these type of functions, because without local support it is highly impossible to conduct these type of events. So thank you from my side. And also the topic chosen for the day is very, very important. You all know road safety and health. These two are very important topics. Just I will render some data in front of you. Because Sangareddy district is located in such a manner that there are two national highways passing through the district, the Mumbai highway and Nanded highway. And for your knowledge, last 2 years, 2023, we have recorded 433 deaths, fatal road accident, out of which 433 people died on road in 2023. In 2024, the figure was 434. And in 2025 till July 31st, the figure has already crossed 300. So this is very alarming, and the major reason. Hello everybody. I welcome SP sir, Sub Collector Madam, Dr. Sanjeev Reddy Garu, Reddy Grace here, all under పెద్దలందరికీ నమస్కారం. రెడీ నాకు పరిచయం అయ్యి చాలా ఇయర్స్ అయింది. మేము నెలకు ఒకరోజు పని చేయాలంటేనే ఇట్లాంటి సేవలు చేయలేము. ఆమె ఎవ్రీడే పనిచేస్తుంది. Miss Rainy Grace Garu, she always gets happy through serving the society. She is not only generous but also conducted many camps and events. చేసి మన ఊరికి ఇంత దూరం ఆమె హైదరాబాద్ నాచారం డివిజన్ బాబానగర్ ప్రాంతాల్లో పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది దోమల సమస్యనని నాచారం 6వ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు. నాచారం ఎర్రకుంట చెరువులో ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి సహాయంతో వినతి పత్రం అందించిన వెంటనే డిఈ సహకారంతో గుర్రపుడెక్క ఆకు తొలగింపు ఆ కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని అన్నారు. భవిష్యత్తులో నాచారంలోని ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలిపారు. మా నాచారం డివిజన్లో గత కొంతకాలంగా మా ఎర్రగుంట వాసులు కావచ్చు, బాబానార్ కావచ్చు, నాచారం కావచ్చు, ఏదైనా పెద్ద సమస్య నాచారంలో ఉందంటే అది దోమల సమస్య. గతంలో కూడా మేము ఛాన్సలర్ అధికారం చేయడం జరిగింది కాబట్టి మా ఇన్ఛార్జ్ అయినటువంటి మా మందముల పరమేశ్వర గారికి ఈ యొక్క సమస్యను మేము తీసుకెళ్తే వెంటనే అక్కడ డీసీ గారితో మాట్లాడి అక్కడి నుంచి వినపత్రం ఇప్పించి ఏదైతే ఫ్లోటింగ్ మిషన్ ఉందో ఇక్కడ తెప్పించి ఖచ్చితంగా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే అక్కడున్న అధికారులకు మా నాచారం సీనియర్ కాంగ్రెస్ తరఫున అందరి తరఫున వెళ్ళి డీసీ గారికి లెటర్ ఇచ్చిన తర్వాత వెంటనే స్పందించి ఈ యొక్క మిషన్ రావడం జరిగింది. సో ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం గారి మరొకసారి నిర్మించింది. కాబట్టి భవిష్యత్తులో నాచారంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము ముందుకుండి అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి మరి ఈరోజు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా డీ సార్కి తెలియజేస్తూ ఈ దోమల సమస్య అనేది చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇవాళ నాచన ప్రజలకు ఈ గుర్రపుడెక్క తీయడంలో చాలా ఊరట కల్పిస్తుంది. కాబట్టి మేము నిజంగా మరొకసారి మా నాచారం 6వ డివిజన్ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి పనిచేస్తాడు, నాచారం ఇన్ఛార్జ్ ఏం పనిచేస్తాడు అంటున్నారు. ఇప్పుడు వాస్తవానికి మైక్ ఉందని చెప్పి ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఇవాళ గత 10 ఏళ్ళ నుంచి ఎవరయ్యా రేషన్ కార్డు ఇచ్చింది? ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన గొప్ప నినాదంతో పోయి గత 10 ఏళ్ళ నుంచి అని ఉద్యోగాలే కావచ్చు, ప్రపంచంలో కనివిరిగని ఒకటేసారి రైతుల పట్ల చూపించిన ప్రేమ, రైతు భరోసా, అదేవిధంగా నిరుద్యోగులకు వేలాది మంది కుటుంబాలకు ఉద్యోగం కల్పిస్తూ మరి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి అన్ని వర్గాలు న్యాయం చేస్తాడని చెప్పి ఎవరో ఇష్టం మాట్లాడతారు కాదుగా. వాస్తవానికి ఇలా మీడియా కూడా మంచి పనిని చూపించకుండా కేవలం ఏదో ఒక పాయింట్ పట్టుకొని దాని మీద వెంటాడుతుంది. కాబట్టి ప్రజలంతా గమనిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కొంతమంది వ్యక్తులు
మా గౌరవ ముఖ్యమంత్రి పట్ల చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ బుద్ధి చెప్తారని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. కోట్ల రూపాయలు పెట్టి కొన్న స్థలాన్ని ఆక్రమించాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారి నుంచి బాధితులను అండగా ఉండి రక్షిస్తానని మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిలర్ మెంబర్ రవీంద్ర సాగర్ తెలిపారు. 1968లో గోకుల్ నగర్లోని 34 ఎకరాలలో 408 ప్లాట్లతో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు. అందులో కొన్ని ప్లాట్లను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకొని బాధితులకు రక్షణగా ఉంటానని తెలిపారు. వితిన్ 15 మినిట్స్లో ఇక్కడికి కార్ వచ్చి నేను నాచారం మల్లపూరు కార్పొరేటరు నా పేరు దేవేందర్ రెడ్డి, ఈ సార్ని కలవమను అని నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడు. దేని గురించి కలవమన్నాడు? అది నేను అడగలేదు సార్, విజిటింగ్ కార్డు నాకే ఇచ్చాడు. ఆ రోజు సైడ్. మీ పేరు ఏంటో? నా పేరు మురళి. ఏమన్నాడు కార్పొరేటర్ ఆయన? సార్ మీ సార్ని కలవమను నన్ను వచ్చి అని అంటే భయం భ్రాంతులకు గురి అయి ఉరికి రావాలి అంటే కార్పొరేటర్ అయి వితిన్ 15 మినిట్స్లో ఇక్కడికి కార్ వచ్చి నేను నాచారం మల్లపూరు కార్పొరేటరు నా పేరు దేవేందర్ రెడ్డి, ఈ సార్ని కలవమను అని నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడు. దేని గురించి కలవమన్నాడు? అది నేను అడగలేదు సార్, విజిటింగ్ కార్డు నాకే ఇచ్చాడు. ఆ రోజు సైడ్. మీ పేరు ఏంటో? నా పేరు మురళి. ఏమన్నాడు కార్పొరేటర్ ఆయన? సార్ మీ సార్ని కలవమను నన్ను వచ్చి అని యాక్చువల్ ఇది 1967లో డాక్యుమెంట్ తయారైంది. వచ్చేసి 845 డాక్యుమెంట్ నెంబర్. మజిద్ అస్మా ఖాదీకి చెందిన 90 ఎకరాల భూమి ముస్లింలకు చెందాలని బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ ఖాన్ అన్నారు. తెలంగాణ వక్ఫ్ బోర్డు జారీ చేసిన మజిద్ అస్మీ, మజిద్ రసీంకు కాజీ సయ్యద్ లతీఫ్ అజార్ను అపార్ట్మెంట్ చేసిన ఆర్డర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న మజిద్ అస్మీ, కాదిం మతూద్ అలీ, డాక్టర్ సయ్యద్ అబ్దుల్ మజీద్కు కొనసాగించాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్టోల సంజీవ రెడ్డికి వినతిపత్రాన్ని ముస్లిం పెద్దలు అందజేశారు. तमाम मुसलमानों से पुरखुलूस गुजारिश है कि जो मस्जिद हाशमी खदीम की जो 90 एकड़ ज़मीन की हिफाजत करने के लिए, उसकी खिदमत करने के लिए आज से 100-200 साल पहले से ये ज़मीन खिताबत करने वालों को ये ज़मीन बोलते सो अलाट की गई है। ये मस्जिद खदीम हाशमी मस्जिद के तरफ से, जिसके मुतवल्ली अब्दुल खादर साहब थे पहले, उसके बाद उनके फर्जंद अब्दुल मजीद साहब है। आज तक इस मस्जिद की खिदमत होंदे या नारायणखेड़ की बोलते सो जो खदीम मस्जिद है उसकी मौजन की तनख्वाह होंदे, पेशमाम की तनख्वाह होंदे और कई मस्जिद के मसाइल है, करंट का बिल होंदे। जनाब अब्दुल मजीद साहब अब तक मस्जिद साहब ही खिदमत करते आए और मैं तमाम मुसलमानों से अपील करता हूँ, जकरिया साहब उस मस्जिद के सदर हैं, प्रेसिडेंट है, और मैं भी इससे पहले उस मस्जिद का सेक्रेटरी था। साजिद साहब वहाँ के सेक्रेटरी है। तमाम लोग हैं मस्जिद की खिदमत। जनाब मजीद साहब, डॉक्टर मजीद साहब, मुतवल्ली साहब कर रहे, बीच में जनाब की पहचान नहीं है। आओ मालूम ना तो मालूम, नारायणखेड़ के 50 लोगों को ठहरा कर तो उनका अगर नाम बतला दो, बोलो अगर उन्होंने 50 नाम बतला दो, कल मस्जिद उनके हवाले। उनको नारायणखेड़ में नहीं पहचानते, उनकी नारायणखेड़ में कोई वजूद ही नहीं है, ना रहने को घर नहीं है। खजायत का एक क्या कि जब थोड़े दिन पहले 96 में जब इनको खजायत भी नहीं मिल रही थी, जबकि बोलते सो लीडर उनको बोलते सो खजायत दिलाए। जनाब मोहम्मद अब्दुल सलीम साहब दुबई की देन है, उनको जो खजायत मिली, आज वो खजायत क्या मिली, आप आके बोलते सो मस्जिद मेरी, वो मेरी, ये मेरी बोल रहे। साहब आप कहाँ हैं, आपका वजूद कहाँ है, आप कौन किसको पहचानता, आपको कौन पहचानते। बराए मेहरबानी ये जो खिदमत हो रही मस्जिद हाशमी की, जनाब मस्जिद साहब के तरफ से और यहाँ के बदले जो खतीबों के तरफ से, वो हमेशा कायम रहना चाहिए। मस्जिद की खिदमत होना चाहिए। ये प्रॉपर्टी मस्जिद की है,
अल्हम्दुलिल्लाह ता क़यामत तक मस्जिद की रहना चाहिए। इस मैं बोलते हुए तमाम मुसलमानों से गुजारिश करता हूँ कि मस्जिद के मुतवलियों को, मस्जिद खदीम हाशमी की मुतवलियों को पूरे मुसलमान तायद करके ये जमीन किसी एक की नहीं है, ये मस्जिद की जमीन है, ये मस्जिद की होना चाहिए। इतना कहते हुए मैं और खास तौर पे जनाब मोहित खान साहब का जो रिकॉर्ड रखे उनका भी नारायणखेड़ के मुसलमानों के तरफ से तहे दिल से शुक्रिया अदा करता हूँ। और हमारे जकरिया साहब और हमारे सिकंदर भाई, बीर अमजद अली साहब जो कौम की खिदमत, कौम का जज्बा रखने वाले, नारायणखेड़ में आके वो लोग चले गए गांव से, मैं नारायणखेड़ का जो वतन का मोहब्बत है वो जाहिर करने के लिए आके नारायणखेड़ मुसलमानों को होश में ला रहे। इसलिए मेहरबानी करके ये मस्जिद की जमीन है, ये मस्जिद की रहेंगी, इसमें किसी की मदाखलत नाकाबिले कबूल है नारायणखेड़ के मुसलमानों के हाथ से। मैं इतना कहते हुए गुस्ताखी हुई तो माफ करना सवाल है। అవి చేయకపోతే దానికి పట్టండి, ₹1 చిరకచ్చింది, ఈ దొంగలకు అది నచ్చకచ్చింది, అందువలన ఇప్పుడు ఈ ముతవల్లి సాబ్ మనం చెప్పారు వక్ఫ్ బోర్డు ఏం చేసిందంటే ఇది తీసుకోండి, మీరు ఒక కాపీ ఇది తీసుకోండి। 2025 की ఒక ఆర్డర్ అయింది, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మస్జిద్ హాష్మి ఖదీమ్ situated Narayankhet Sangareddy district. This terminate the Mutawalli about Waqf Sangareddy district. అయితే నాకు 2019 లో టర్మినేట్ అయింది. ఓకే, ఓవర్ దట్ కంపెనీ చేంజ్ ఆఫ్ ద జనాబ్ సుల్తాన్ అబ్దుల్ ముక్తదిర్ ఖాన్, వీళ్ళ పెద్దన్న ముక్తదిర్ సార్ది నాకు 2019 లో ముతవల్లిషిప్ క్యాన్సల్ అయింది. అయితే ఏమంటారు, ప్రొసీడింగ్ ఆన్ డేట్ 1/4/2019, 25/7/2016, 27/16 కి మరి ఈయనకు అపాయింట్ చేశారు కొత్తగా వాళ్ళ ఫాదర్ నుంచి. అయితే అపాయింటెడ్ ఖాజీ ఏమంటారు, 2016 నుంచి 19 వరకు నా ఉన్నాడు, కానీ ఇప్పుడు 19 లేడు, ఖాజీకి అపాయింట్ చేసిండు 2001 లో, ఇప్పుడు ఖాజీ ఉన్నాడు. అయితే ఈ మస్జిద్ ఏమో ఖాజీకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి అతి అని ఆర్డర్ ఇచ్చింది. అరే నీ అమ్మ, అది ఖాజీకే కాదు, ఇలాంటి అని కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన ముత్తవల్లి క్యాన్సల్ చేయకుండా ఆయనకు ఎట్లా ఇస్తారు? ఖాజీ పేరు శ్రీ ఖాజీ సయ్యద్ లతీఫ్ అజహర్, ఆయన ఏమో ఒక లెటర్ ఇచ్చేసిండు 2000 చేయలేదు, అది కోర్టులో నడుస్తుంది. దాని తర్వాత మేము వాళ్ళ మీద ఇన్వెన్షన్ తీసుకున్నాం, అది ల్యాండ్ లో రాగుద్ది, మస్జిద్ రాగుద్ది, ఆయనకు కన్సర్న్ లేదు అని ఒక ఆర్డర్ తీసుకున్నాం. దాని తర్వాత వక్ఫ్ బోర్డు ఏం చేసింది, ఆయనకు రాకపోతే వక్ఫ్ బోర్డు వచ్చారు, మేము తీసుకుంటాం ఏమేమి ఇయ్యమని మొన్న ఒక స్టే తెచ్చినాం, వక్ఫ్ బోర్డు మీద రాకూడదు అని, ఎందుకంటే వీళ్ళు బతికి ఉన్నారు, వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఆ ల్యాండ్ కి పక్కకు పెట్టేసి మస్జిద్ తీసుకుంటా అని ఆర్డర్ ఇచ్చింది. అరే మస్జిద్ ఎట్లా తీసుకుంటారు అవి? ఇదే దీని మీద కోర్టుకు పోయినాం, మోస్ట్ ప్రాబ్లీ దీని మీద స్టే రావచ్చు. నేను 17కి ఇచ్చింది, మొన్న ఇచ్చింది, మాకు ఇవ్వలేదు. అది మాకు యాక్చువల్లీ ఈయన సర్వీసెస్ ఉంది, అందరు షేర్ హోల్డర్, మాకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఎవరికి ఇవ్వలేదు, ఖాళీ కలెక్టర్కి ఇచ్చిండు, తహసీల్దార్కి ఇచ్చిండు, బస్ డైరెక్ట్ వచ్చి మేము మేనేజ్మెంట్లో తీసుకుంటామంటే మేము వక్ఫ్ బోర్డ్కి రైట్స్ లేదు తీసుకోవడానికి, ఎందుకంటే టిల్ ఫర్దర్ కోర్ట్ హ్యాస్ బిన్ డిసైడెడ్. ఆల్రెడీ జడ్జ్మెంట్ ఉంది, కానీ మరొకసారి దానికి రివ్యూ చేసి చేయాలని నన్ను వేసినాం, అది ఆర్డర్ అయిపోతుంది. ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద కొత్తపల్లి తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ చేసిన జేఏసీ నాయకులను లాలగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. మార్వాడీల దాడికి నిరసనగా నిన్న ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆగస్టు 20న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. దీనిపై ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద జేఏసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్కి వేరే చెప్పిందంట, ఆయనకి వేరే చెప్పారు డ్రైవర్కు.
నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం కేంద్రంలో మండల్ అయ్య సీతలమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బోనాల కార్యక్రమంలో రజకులు ప్రతి ఇంటి నుంచి డబ్బు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ స్వామివారి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. మర్రిగూడెం మండలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు సస్యశ్యామలంగా పండి అందరూ సుఖశాంతాలతో ఉండాలని దీవించాలని స్వామివారిని వేడుకున్నారు. మరిగూడ మండల రజక సోదరులకు 3వ సంవత్సర మడేలయ బోనాల శుభాకాంక్షలు. ఈ యొక్క బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా మన రజక సోదరులందరూ తీయడం జరిగింది. భారీ ఎత్తున ఇంటి ఆడపడుచులు చుట్టాలను తీసుకొచ్చి ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను విజయవంతం చేసిర్రు. అదేవిధంగా ఈ మడేలయ దేవస్థానానికి భూమి విరాళంగా ఇచ్చిన భక్తులకు, అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్క రజక సోదరునికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసిర్రు. ఆ అన్నదానానికి ఎవరైతే సహకరించారో వారి కుటుంబ సభ్యులకు కూడా మడేలయ ఆశీస్సులు వెలవెలలా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన రజక జాతి ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరూ అంతా యూనిట్గా ఉండి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మన రజక జాతి సత్తా ఏందో మన మరిగూడెంలో చూపెట్టాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన రజక సోదరులకు ధన్యవాదాలు. సంఘం నాయకులకు, అభిమానులకు, మా రజక సంఘ యూత్కు శుభాకాంక్షలు. ఈరోజు మా మరిగూడెంలో శ్రీ మాంచిదేవుడు మడేలయ్య గారి బోనాల ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ సలదాత సిలివేరు పెద్దయ్య గారు, అందులోటి నిన్న జరిగిన అన్నదాన కార్యక్రమానికి కొల్కపల్లి యాదయ్య గారు ఈ గుడికి సంబంధించిన ఈ ఉత్సవానికి ఈ ఉత్సవానికి సంబంధించి సిలివేరు మహేష్ వీళ్ళందరూ సహకరించి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఈ రజక సోదరులందరూ మా గ్రామ పంచాయతీలో కంపల్సరీ ఈసారి రజక సంఘంలో జెండా ఎగిరేయాలని మేము ఎల్లవేళలా ఆశిస్తున్నాం. రజక సంఘం తరఫున మేము 3వ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రజక సోదరులు కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి ఈ 3వ వార్షికోత్సవం దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. అలాగే మా స్ఫూర్తిని తీసుకొని మిగతా ఊర్లలో కూడా రజక కమిటీలు ఏర్పాటు చేసుకొని అలాగే మడేలయ్య గుడి ఒకటి ఏర్పాటు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి రాబోయే ఎలక్షన్లలో మా రజక జాతి సత్తా చాటాలని నేను కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మహిళా భక్తులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మొదట పులిమామిడి వీరేశం దంపతులు వినాయకుడికి పూజలు చేసి మల్లికార్జున స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి అష్టోత్తర శతమాలని మహిళలు భక్తులు భక్త శ్రద్ధలతో కుంకుమార్చన చేశారు.
చక్క కూర్చోవాలి అందరూ కూడా ఏతే భూమి భారకః ఇది చంద్రదేవః బ్రహ్మకర్మహాం సమారభే ఓం భువాభుం స్వహ ఓం మహాం దినః ఓం నరః ఓం భూం సత్యం ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చేయగలిగిన పథకాన్ని కొంచెం బ్రేక్ చేసుకొని వేసుకోండి, కుర్చీలో వేసుకోండి. నీరు కళ్ళ కట్టుకున్నామా. ఓం అయం ముహూర్తస్లో తస్యోం. ఆ దర్శనం చేతపట్టుకొని ఆ గడప పూజ చేయండి. పూజ దగ్గరమా గౌరవ గడప పట్టుకోండి. ఓం అయం ముహూర్తస్లో తస్యోం ఉమామహేశ్వర దేవతాభ్యో నమో నమః. నోటు పెట్టండి గౌరవ కూడా. ఉమామహేశ్వర దేవతాభ్యో నమః. లక్ష్మీనారాయణ స్వామి మహాదేవతాభ్యో నమః. వాణిరణ్య గర్భాయ నమః. ఓం సచీపురంధరాభ్యాయ నమః. వశిష్ఠా దేవతాభ్యో నమః. మీ కులదేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. సర్వదేవతాభ్యో నమః. జనేభ్యో నమః. సర్వేభ్యో నమః. ఓం అయం ముహూర్తస్వామి మహా కుంకుమార్చన పూజార్థం అహం కరిష్యే. మమ మమ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్య దీర్ఘం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం రమణంబ సమేత మల్లికార్జున స్వామి మహాకుంకుమార్చన పూజార్థం అహం కరిష్యే. శ్రీ మాత్రే నమః. నమస్తస్యై 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 నమో నమః. నమస్కారం చేసుకోండి. రమరాంబ సమేత మల్లికార్జున భగవానికి హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. ఓం భాయ నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. మహాగణాధిపతయే నమః. నానావిధ పుష్పాన్ని సమర్పయామి. ఓం సర్వమంగళ కుంకుమేణ ఓం సర్వమంగళమాంగళ్యే ఓం శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. కాత్యాయన విద్మహే మహాకన్యాకుమారి ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. 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 ఓం పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియ దేవీం సుప్రీతాం భవ సర్వదా. ఓం శ్రీమన్మః లక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీ క్షీరసముద్రాధిపతే నమః. శ్రీరంగధామేశ్వరి ఆదిభూత సమస్తలోకైకీరాంగిరః శ్రీమన్మంతరక్షోభ్రాం వాం త్రైలోక్యం లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న మమ సర్వదా. ఓం శ్రీమన్మః. ఓం నమస్తే యోగజనని నమస్తే విష్ణువల్లభే సాయిబాం భక్తవదే మహాలక్ష్మి. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ మాధురే నమః. హ్రీం శ్రీం లలి లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం అయం హ్రీం శ్రీం అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం అయం హ్రీం శ్రీం ఏకాదపత్ర సాయికాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం అయం హ్రీం శ్రీం సనకాది సమారధ్య పాదుకాయై నమో నమః. ఓం అయం హ్రీం శ్రీం దేవర్షి విస్తు యామాన వైభవాయై నమో నమః. ఓం అయం హ్రీం శ్రీం కలుషోద్భవ దూర్వాస పూజితాయై నమో నమః. ఓం అయం హ్రీం శ్రీం మత్తా భవత్తా షడ్రక్తవ అన్నం దగ్గర ఇదే అన్న.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 27 నుంచి రుద్రారంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు. మంత్రులు కొండ సురేఖ, గడ్డం వివేకులను ఆహ్వానించిన ఆలయ ఈవో. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. నారాయణఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో సామాజిక కార్యక్రమం. నాచారం డివిజన్లో పట్టి పీడిస్తున్న దోమల సమస్య. స్థానికుల ఫిర్యాదుతో గుర్రండెక్క తొలగించిన అధికారులు. మేడ్చల్ జిల్లాలో ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న అక్రమార్కులు. బాధితులకు అండగా ఉంటానని భరోసానిచ్చిన బీజేపీ నేత. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6-9 టీవీ.